పొలం నాటబెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు వాటికి నీళ్ళెప్పుడు అందించాలి, ఎప్పుడు ఆఫ్ జేయాలి మోటారు, ఎప్పుడు సరిపోతున్నాయి వాటరు, ఇవి చెక్ జేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గదా! కరెంటు ఉంటుందా? కరెంటు పోతుందా? వాటర్ సరిగ్గా అందుతున్నాయా? వాటర్ సరిగ్గా అందట్లేవా? అసలు 3, 4 డేస్ నుంచయితే మొత్తం మంచుతోనే ఉంటుంది గదా! అస్సలు ఎండ రావట్లేదు. మీ సైడ్ గూడా ఇలానే ఉందా? ఇంకొక 2 మంత్స్ అయితే ఎండాకాలం స్టార్ట్ అయిపోతది గదా! ఆ ఎండలకి గూడా మోటార్స్ సరిగ్గా పనే చెయ్యవు. మోటార్స్ కాలిపోతూ ఉంటాయి. మోటార్స్ నడవవు. వాటర్ అందక పొలాలన్నీ ఎండిపోతూ ఉంటాయి. నాటు పెట్టడం అయిపోతే అబ్బా! పనైపోయింది గదా! అని అనుకుంటాం గానీ, అసలు కథ అప్పుడు స్టార్ట్ అయితుంది. అప్పుడుంటది పెద్ద టాస్క్. మేము నాటు వేసి 3 డేస్ అవుతుంది. సో, 3 డేస్ తర్వాత కలుపు మందు చల్లుకోవాలి. అలా అని చల్లుతున్నాము. ఈ కలుపు మందొచ్చేసి గడ్డి, పిచ్చి గడ్డి పెరగకుండా ఉండడానికి కలుపు మందు చల్లుతారు. సో, ఇలా చల్లిన తర్వాత నెక్స్ట్ 15 డేస్‌కి మళ్ళీ గడ్డి పెరిగిందా? లేదా? అనేసి మళ్ళీ ముదురు మందు కొట్టుకోవాలి. ఇలా మనం నాటు పెట్టినప్పటి నుంచి ఏవో ఒక మందులు జల్లుతూనే ఉండాలి. పంట మన చెయ్యికొచ్చేంత వరకు ఎన్ని ఖర్చవుతాయో డబ్బులైతే అది ఒక రైతుకి మాత్రమే తెలుసు. ఈ వీడియో ఎంతమంది ఫార్మర్స్ చూస్తున్నారో వాళ్ళొక్కసారి కామెంట్ చేయరా? మీరు మీ పొలంలోకి ఏ ఏ మందులు చల్లుతారో? లాస్ట్ వరకు చూసారు గదా! వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.